హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వము పార్ట్ 23 న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న, సాయి బంధు, భీమనేని వంశీ కిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశ సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని మన కష్టాలకు ఎవరు కారణం అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. మన కష్టాలకు ఎవరు కారణం? మనకి మరొక జాడ్యం కూడా ఉంటుంది. కోరినవన్నీ బాబా తీరుస్తున్నాడని ప్రకృతి ధర్మానికి విరుద్ధమైనవి కోరుతూ ఉంటాం. అది నెరవేర్చలేదని ఆయనపై విశ్వాసం కోల్పోతూ ఉంటాం. ఇప్పటి వరకు పొందిన దానికి కృతజ్ఞత కూడా చూపకుండా దైవ దూషణకి దిగుతూ ఉంటాం. అలాంటి సంఘటన ఒకసారి జరిగింది. నానా కుమార్తె మైనతాయి బిడ్డను కన్నది. కొన్ని నెలలకి ఆమె భర్త, బిడ్డ కూడా మరణించారు. వారిని రక్షించలేదని ఆ కుటుంబం అంతా బాబాని ఆక్షేపించారు. అప్పటిదాకా బాబానే మా కులదైవం అన్నవారు వారి ఇంట్లో సంభవించిన ఆ మరణాలని బాబా ఆపలేదని బాబాపై విశ్వాసం కోల్పోయారు. షిరిడి వెళ్ళిన ఆయన పైన నమ్మకం కోల్పోయి బాబా ఎదురుగా ఉన్న నమస్కారాలు సమర్పించలేదు. మొహం తిప్పుకు కూర్చున్నారు. అది గమనించిన బాబా అంటారు, మీకు బిడ్డ అల్లుడే ప్రధానమైతే అటువంటి వారి కోసం మాత్రమే వచ్చినట్లయితే మీరు నా వద్దకు రానక్కర్లేదు. జనన మరణాలు పూర్వకర్మను అనుసరించి జరుగుతాయి. వాటిని భగవంతుడు కూడా మార్చడు. సూర్యుడిని వేరొక దిక్కున ఉదయించమని ఆయన ఎన్నడైనా శాసిస్తాడా? అలా చేస్తే సృష్టి మొత్తం తారుమారవదా అంటూ వారికి చివాట్లు పెడతాడు. పై సంఘటనలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిదీ కర్మ ప్రకారమే జరుగుతుంది. కర్మ ప్రక్షాళనం అవ్వాలంటే పుణ్యకార్యాలు చెయ్యాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. బాబా రక్షించాలన్నా మన కర్మలు అడ్డుతూ ఉంటే ఆయన మాత్రం ఏం చెయ్యగలడు? కనుక మన దుష్కర్మలను శ్రద్ధగా ధ్యానం చేసి శుభ్రం చేసుకుంటే మిగతా పని బాబా చూసుకుంటాడు. మనం నమ్మకంతో ఒక్క అడుగు వేస్తే బాబా శ్రద్ధగా 10 అడుగులు వేస్తాడు. అందుకే బాబా అంటారు, మీ భారములు నాపై పడవేయండి, నేను మోసెదా. రాక్షసులు, దేవతలు అమృతం కోసం పాల సముద్రం చిలకడం ప్రారంభించారు. మొదటగా హలాహలం వచ్చింది. ఆ విషాన్ని దేవతలు భరించలేక తల్లడిల్లిపోయారు. దానిని మోయగలవారు ఎవరా అని ఆలోచించి ధ్యానయోగి అయిన శివుడు మాత్రమే దాన్ని భరించగలడు అని హలాహలాన్ని శివునికి అప్పచెప్పి నిశ్చింతగా మరలా పాల సముద్రం చిలకడం మొదలుపెట్టారు. దేవతలు మనకు గొప్ప నీతి బోధిస్తున్నారు. ఏదైనా పని ప్రారంభించండి, దానిలో ఏదైనా సమస్య ఎదురైతే దానిని పరిష్కరించుకోండి. మీ శక్తికి మించినది అయితే ఆ సమస్యను దైవానికి వదిలి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అని పై కథ యొక్క అంతరార్థం. కనుక మనం పని చేసుకుంటూ వెళ్దాం, సమస్య ఎదురైతే పరిష్కరించుకుందాం, వల్ల కాకపోతే బాబాకి వదిలేద్దాం. అందుకే బాబా అంటున్నారు, మీ భారములు నాపై పడవేయండి, నేను మోసేదా. గమనించండి, ఇక్కడ భారము అన్న పదం బాబా ఎందుకు వాడారంటే ప్రతిదీ పడవేయవద్దు, కేవలం భారమైన సమస్యలు మాత్రమే పడవేయమని దాని యొక్క అర్థం. అంటే మన శక్తి మేర శ్రమించి సమస్యని పరిష్కరించుకుందాం. మన చేయి దాటి అది మనం మోయలేనంత భారం అయితే మాత్రమే బాబాపై పడవేయాలి అని అంతరార్థం. బాబా ముందు చూపు. 1913 సంవత్సరం ఠానాలోను షిరిడి ప్రాంతంలో కూడా ప్లేగు చెలరేగింది. ఆ సమయంలో ఠానా జిల్లాకు చెందిన అబ్దుల్ రహీం రంగా గారి భార్య నెల రోజుల నుండి జబ్బుతో బాధపడుతూ ఉంది. గొంతు, ముఖం బాగా వాచి ఏమీ తినలేక నరకయాతన అనుభవిస్తూ ఉంది. ఏ మందు పనిచేయలేదు. అప్పుడు భుక్తే అనే పొరుగింటి వ్యక్తి సాయిబాబా గురించి చెప్పి షిరిడి వెళ్ళి రమ్మంటాడు. దానితో దంపతులిద్దరూ షిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని ఎన్నో అనుభవాలు పొందుతారు. అవి రంగా గారి మాటల్లో. మేము షిరిడి చేరి సాయిబాబాకు నమస్కరించాం. వారు హిందుస్థానీలో మీరు ఎక్కడ నుండి వస్తున్నారు, ఎందుకోసం వచ్చారు అన్నారు. మేము ఠానా నుండి వస్తున్నామని, నా భార్యకు గొంతు వాచిందని చెప్పేసరికి ఆమెను మసీదులోకి రమ్మన్నారు బాబా. ఆమెను మెట్లెక్కించగా బాబాకి నమస్కరించింది.
ఆయన ఆమె శిరస్సు తాకి ఖుదా అచ్చా కరేగా, భగవంతుడే సరిచేస్తాడు అన్నారు. నాకై నేను వారికి ₹1 సమర్పిస్తే ఆయన స్వీకరించి ఊది ఇచ్చారు. ఆమెకు గొంతు వాపు త్వరగా తగ్గుతుండగా బాబా మమ్మల్ని ఉండకుండా అదే రోజు తిరుగు ప్రయాణం అయ్యాము. ఎందుకంటే కొత్త చోట నా భార్య 2 ఏళ్ల బిడ్డతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేకపోయింది. మేము వచ్చిన టాంగాలోని కోపర్గాంకు తిరుగు ప్రయాణం అయ్యాము. సగం దూరం వెళ్ళామో లేదో టాంగా ఇరుసు విరిగి దారి మధ్యలోనే మేము నిలిచిపోయాం. అప్పుడు రాత్రి 10 గంటలు అయ్యింది. అక్కడ వేరే వాహన వసతి లేదు. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. మేము వర్షము, బందిపోటు దొంగల బారిన పడే ప్రమాదం ఉంది. బాబా మాటలు లెక్క చెయ్యకుండా వచ్చినందుకు చాలా బాధపడ్డాము. రోడ్డు మీదే కూర్చుని ఉన్నాం. అర్ధరాత్రి అయ్యింది. ఏం చెయ్యాలో తోచలేదు. బాబా, ఇక నీదే భారం అంటూ కళ్ళు మూసుకొని మనస్సులో ప్రార్థించాను. ఆ స్థితిలో 2 గంటలు గడిచింది. చిమ్మ చీకటిలో ఒక బండి వస్తున్న శబ్దం, ఠాణా నుండి వచ్చిన వారెవరు అని అరుస్తున్న కంఠధ్వని వినిపించాయి. ప్రాణం లేచి వచ్చింది. ఠాణా నుండి వచ్చింది మేమేనని మా దుస్థితి బండివాడికి తెలియజేశాం. అసలు అతను ఆ సమయంలో ఎలా వచ్చాడని అడుగగా తనని బాబా పంపించాడని, మమ్మల్ని బండి ఎక్కించుకొని రమ్మన్నారని చెప్పాడు. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. వెంటనే బండి ఎక్కి తెల్లవారుజామున 2 గంటలకు షిరిడి చేరాం. అంత రాత్రి చలిలో బాబా మా కోసం ఎదురు చూస్తూ మసీదు బయటే అరుగు మీద కూర్చుని ఉన్నారు. వారి ప్రేమ వాత్సల్యం చూసి మా కళ్ళు చెమర్చాయి. వారికి సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా నా తల నిమురుతూ, నా అనుమతి లేకుండా మీరు వెళ్ళారు, అందుకే ఇలా జరిగింది అన్నారు. మేము అందుకు క్షమాపణ చెప్పాం. అప్పుడు ఆయన మిగిలిన రాత్రంతా మసీదు దగ్గరే నిద్రపోమ్మని చెప్పి తాను లోపలికి వెళ్ళి అప్పటి వలెనే నిశ్చలంగా ధ్యానంలో కూర్చున్నారు. పై సంఘటనలో గమనించాల్సిన అంశం ఏమిటంటే, రంగా గారి భార్యకు నయం అవగానే అప్పటిదాకా వేరే దిక్కు తోచక ఉన్న ఆయనకి ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో పాటు కొంచెం మానవ నైజమైన అహం నిద్రలేచింది. అందుకే బాబా మాటలు లెక్క చేయకుండా బయలుదేరి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. బాబా కరుణా సముద్రుడు కనుక తన మాట వినకపోయినా అతన్ని కాపాడాడు. ఇది భగవంతునికి మనిషికి ఉన్న వ్యత్యాసం. కాపాడటానికి బాబా కావాలి, వారు చెప్పింది వినటానికి మాత్రం ఒప్పుకోం. ఇదే మానవ నైజం. అందుకే మన జీవితంలో కష్టాలు. బాబా మాటలు జాగ్రత్తగా విని అర్థం చేసుకొని పాటిస్తే కష్టాలు, బాధలు అనే మాట ఉండదు. బాబా మన కోరికలు, అవసరాలు తీర్చే మిషన్ కాదు, మనల్ని సన్మార్గంలో నడిపించడానికి దిగి వచ్చిన సద్గురువు. కనుక వారి సందేశాన్ని అర్థం చేసుకొని మోక్షాన్ని సాధించడమే మన కర్తవ్యం. మీ భారాలు నాపై పడవేయండి అన్నారే కానీ మీ పనులు నా మీద పడవేయండి అనలేదు. కనుక ఏ పని అయినా ధర్మ మార్గంలో చేస్తూ వెళ్ళాలి. అది భారం అయినప్పుడు బాబాపై పడవేసి నిశ్చింతగా ఉండాలి. గుర్తుంచుకోండి, పడవేయండి అన్నారు, ఇవ్వండి అనలేదు. పడవేయమంటే ఆ సమస్య గురించి ఆలోచించకండి అని అర్థం. కనుక ఏ పనైనా ప్రయత్నించి చేద్దాం. అది భారం అయితే బాబాపై పడవేద్దాం. నిశ్చింతగా జీవించుదాం. దీనికి కావాల్సిందల్లా శ్రద్ధ, సబూరి మాత్రమే. రేపటి భాగంలో నా సహాయము కానీ సలహాను కానీ కోరిన తక్షణమే వసంగెదను అన్న సూత్రాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకి అందించిన వంశీ గారికి 100,000,000 కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.